మొదలుపెట్టేదే రాబ్బా వెంకటేష్. వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన వాళ్ళకు పార్టీకి చెందిన ప్రతినిధులు ఏవో చెవులు పువ్వులు అంటూ ఎద్దేవా చేస్తూ ఉంటారు. మన ప్రభుత్వము కూటమి ప్రభుత్వము చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల మీద రాద్ధాంతం చేస్తూ మన రాష్ట్రంలో ఏ విషయం జరిగినా దాన్ని ఎద్దేవా చేస్తూ వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి వాళ్ళు ఈరోజు పాపం స్ట్రగుల్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా ఆ పార్టీలో పుట్టిన వాళ్ళకంటే తెలుగుదేశం పార్టీలో పుట్టి పదవులు అనుభవించి టికెట్లు తీసుకున్న వాళ్ళు ఈ దఫా వాళ్ళకి అవకాశం లేని వాళ్ళందరూ ఆ పార్టీలో చేరి వాళ్ళ యొక్క హడావిడి ఎక్కువగా ఉంది. పాపం ఆ పార్టీలో పుట్టిన వాళ్ళకి వాళ్ళ పార్టీ కంటే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బాగా సేవ చేస్తున్నారు. ప్రజలకి బాగా వాళ్ళ పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళకి కావాల్సినవన్నీ సమకూరుస్తూ ముందుకు పోతుందని వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఒప్పేసుకుంటున్నారు. బట్ ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు మైగ్రేట్ అయిన వాళ్ళు మాత్రమే రాద్ధాంతా చేస్తున్నారు. ఎందుకంటే ఉనికి చాలుకుంటున్నారు. ఈరోజు అంత వరల్డ్ కప్ సాధించి ప్రజలందరూ సంతోషంగా ఉంటే మన రాష్ట్రానికి చెందిన అది మరి కడపకు చెందిన అమ్మాయి ఆ యొక్క టీంలో మెంబర్ అయిపోయి ఈ విజయానికి ఆమె కూడా కారణం అవడం గురించి అందరూ ఆనందాలు వ్యక్తం చేస్తుంటే ఒక్క చిటికెడు ఉప్పు పాలనట్టు ఎరగొడుతుందో ప్రజల యొక్క ఆనందాన్ని వీళ్ళు ఇలా ఎద్దేవా చేస్తూ అవహేళన చేస్తూ ఉంటారు. ఇది కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈరోజు పొద్దున్నే శ్రీచరణి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ప్రత్యేకంగా కలవడం జరిగింది. అక్కడి నుంచి బయలుదేరి కడపకు రాబోతూ ఉంది. ఈ నాయకులు మాట్లాడతారు, ఏం చేసినారు రాష్ట్రంలో ఈ యొక్క క్రికెట్ ఆడిన అమ్మాయికి ఏమి ఇచ్చినారు, ఏం గౌరవం ఇచ్చినారు అంటూ ఎద్దేవా చేస్తూ ఉండరు. పక్క రాష్ట్రాల వాళ్ళు ₹1 కోటి ఇచ్చినారు, మనోళ్ళు ఏం పట్టించుకోవట్లేదు. మా యువ నాయకుడు నారా లోకేష్ గారి గురించి ఎద్దేవా చేస్తూ జెర్సీ వేసుకొని పోయినాడు బొంబాయి మ్యాచ్కి, మరి ఏమి చేసినాడు అని చెప్పేసి ఎంత తొందరంటే ఇది మాట్లాడకపోతే మళ్ళీ ప్రభుత్వం ఇచ్చేసినా మాట్లాడకపోతే మా యొక్క మైక్ మీద పట్టుకున్న మాటలు ఎవరు వినరని ఆత్రం ఆవేశం ఎక్కువ అయిపోయిందనమాట. వాస్తవంగా ఏ రోజు మ్యాచ్ అయిందో అదే రోజు రాత్రి మన అధ్యక్షుడు పార్లమెంట్ పోలిట్ బ్యూరో మెంబరు శ్రీనివాస్ రెడ్డి గారు లోకేష్ గారితో మాట్లాడడం జరిగింది. మా కడపకు చెందిన అమ్మాయి ఈ టీంలో ఉంది, ఆమెకి మనము సరైన గౌరవం ఇస్తూ ఆమెను సన్మానించుకోవాల్సిన అవసరం ఉందంటే లోకేష్ గారు దానికి స్పందించి మొత్తం సద్దుమణిగని మనం బాగా ఆలోచించి మన యువ క్రీడాకారిని మనము సన్మానిద్దాము, గౌరవిద్దాము, తగిన రీతిలో గౌరవిద్దామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఈ యొక్క కాన్వర్జేషన్కి నేనే సాక్షి. ఏ విధంగా మా నారా లోకేష్ గారు, మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళ పక్షపాతో ఆ విధంగానే ఈరోజు సగౌరవంతో వాళ్ళు కలవడం జరిగింది. మన యువ క్రీడాకారిని అక్కడి నుంచి తను ఇక్కడికి వస్తోంది కడపకు. ఈ లోపలే మీ అందరికీ తెలుసు ₹2.5 కోట్ల మాకు బహుమతిగా ప్రకటించడం జరిగింది. గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం ప్రకటించడం జరిగింది. అలాగనే కడపలో దాదాపు 1000 గజాల స్థలాన్ని కూడా ప్రకటించడం జరిగింది. పక్క రాష్ట్రాల వాళ్ళు ఎవరు ఇవన్నీ ఇంత చేయలే. ఒక ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో అది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మహిళలకి ఇంత పెద్ద గౌరవం దక్కుతాదని చెప్పి మళ్ళా ఒకసారి చెప్తున్నాను. ప్రతిపక్షంలో ఉండి ఏ విషయాన్ని కూడా రాద్ధాంతం చేస్తూ చివరికి బస్సు యాక్సిడెంట్ అయితే కూడా ఆడ కూడా కల్తీ మద్యం వ్యాపారం చేసిన పెద్ద మనుషులు మాట్లాడే పరిస్థితులు దిగజారిపోయినారు. ఉనికి కాపాడుకోవడం తప్పితే ఇంకేం లేదు. రాష్ట్ర ప్రజలను వీళ్ళు మాట్లాడుతూ పోతూ ఉంటే వాళ్ళు వీళ్ళ మాటలకి ఏమైనా అట్రాక్ట్ అవుతా అంటే చీత్కరించబడ్డారు కదా, వాళ్ళ వైపు అట్రాక్ట్ చేసుకోవడానికి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఏ విషయం మీద మాట్లాడాలా, ఏ విషయం మీద మాట్లాడకూడదు, ఏ విషయాన్ని రాద్ధాంతం చేయాలా, రాజకీయం ఏంది, ఇంకొకటి ఏందని
అవగాహన పరిపక్వత పోయి మాట్లాడుతూ ఉండాలని తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తము యువ క్రీడాకారిని చూసి గర్వపడతా ఉంది. అలాగనే కడప ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ నుంచి ఈ యొక్క శ్రీచరిని ఇక్కడి నుంచి పోయి అంత పెద్ద పేరు ప్రఖ్యాతులు సాధించి తీసుకురావడం అనేది కడప అంతా ప్రతి ఒక్క పౌరుడు, కడప జిల్లాలో ప్రతి ఒక్క పౌరుడు గర్విస్తూ ఉంటారు. ఈరోజు శ్రీచరిని లాగానే ఎంతోమంది యువ క్రీడాకారులు కడప నుంచి మంచి ప్రతిభ కలిగిన వాళ్ళు ఇక్కడి నుంచి ఉన్నారు. నేను క్యాంపెయినింగ్ చేస్తున్నానే కడప జిల్లాలోనే, కడప నియోజకవర్గంలోనే ఎంతోమందిని కలిసినా నేను, నా దగ్గరికి వస్తున్నారు. వాళ్ళందరికీ ఇంకా అవకాశాలు మెరుగుపడడానికి వాళ్ళ విజ్ఞప్తులు తీసుకొని వస్తున్నారు. ఈరోజు కూడా వచ్చారు, క్రికెట్ సంబంధించిన పిల్లలు వచ్చారు, చిన్న పిల్లలు, అండర్-12 నుంచి ఆడిన పిల్లలు. కానీ లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ వస్తే కూడా చాలా ధైర్యంగా మన యువ క్రీడాకారులు మాకు ఈ యొక్క సౌకర్యాలు కావాలని పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా మెయిన్ స్కూల్లో వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వాళ్ళకి మహిళా కోచ్ను కూడా పంపించడం జరిగింది. ఇంకా పెద్ద ఎత్తున క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది, వాళ్ళకు తగ్గ ఫెసిలిటీస్ చేయాల్సిన అవసరం ఉంది. వీటన్నిటికీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీ అందరికీ తెలుసు, రాష్ట్రంలో ప్రజలకు అందరికీ తెలుసు, ఈ ప్రభుత్వం మహిళా పక్షపాతి. ఈ విధంగా ఈ ఎద్దేవా చేస్తూ వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి ఏదేదో మాట్లాడము, తొందరపడి మాట్లాడము మంచిది కాదు. మీతో చెప్పించుకునే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ కానీ, కూటమిలోని ప్రతి ఒక్క పార్టీ కానీ, ఏ పార్టీ అయినా కానీ ఈ యొక్క 5 సంవత్సరాల నుంచి అరాచకం చేసి 11 సీట్లతో అవమానకరంగా ఓడిపోయిన ఈ పార్టీతో ప్రత్యేకంగా చెప్పించుకునే స్థితిలో మాత్రం తెలుగుదేశం పార్టీ లేదని మరొకసారి గట్టిగా చెప్తా ఉన్నాను. మీకు చేతనైతే ప్రజలకు మీకు విరామం ఇచ్చినారు, మీ విరామాన్ని మీరు సద్వినియోగపరచుకొని మీరు ఏ తప్పులు చేశారో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. రేపు ఏమన్నా పొరపాటున మీరు మంచి పనులు చేసి ఆత్మపరిశీలన చేసుకుంటే ఈ నుంచి 20 సంవత్సరాలకి ఎప్పుడో మీకు ఏమైనా ఒకవేళ అవకాశం ఉంటే అవకాశం అందుకోవడానికి మీరు అర్హులవుతారని తెలియజేసుకుంటా ఉన్నాను. ఏ విషయాన్ని రాద్ధాంతం చేయాలా, ఏ విషయాన్ని రాద్ధాంతం చేయకూడదు, ఏ విషయాన్ని మాట్లాడాలా, ఏ విషయాన్ని మాట్లాడకూడదు అవసరం లేకుండా మీ ఉనికిని చాడదలుచుకుంటే మీరే దిగజారిపోతారని తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు ప్రతి ఒక్కరూ మీ ద్వారా కోరుకుంటున్నాను, కడప నియోజకవర్గంలోని ప్రజలు కానీ, కడప జిల్లాలోని ప్రజలు కానీ, శ్రీచరిని వస్తూ ఉంది 6:30కి కడపకు రీచ్ అవుతుంది. కడపకు రీచ్ అయినాక ఆమె విజయానికి, మనకు ఆమె ఇచ్చిన గౌరవానికి, కడప నియోజకవర్గానికి, కడప జిల్లాకి మనకు దక్కిన ఈ గౌరవానికి ఆమెని సాదరంగా ఆహ్వానిస్తూ ఆమె సన్మాన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరుకుంటున్నాను. అలాగనే మహిళా క్రికెట్ జట్టుకి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగనే శ్రీచరిని భవిష్యత్తు కూడా బ్రహ్మాండంగా ఉండాలని ఆశిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.